అసలు ప్యూర్ అంటే ఏంటి? స్వచ్ఛమైన నెయ్యి అంటే దాని అర్థం ఏంటి? అసలు సిసల స్వచ్ఛత గురించి తెలుసుకోవాలి మనం. ప్యూర్ పాలు, ప్యూర్ నెయ్యి లభించేది కేవలం దేశవాళీ ఆవుల నుంచి మాత్రమే. దేశవాళీ ఆవులు ఎలా ఉంటాయి? దేశవాళీ ఆవులు అంటే ఏంటో అందరికీ తెలియాలి. మనందరం చాలా విషయాలని గ్రామాల్లో పుట్టి పెరిగొచ్చిన తర్వాత కూడా చాలా విషయాలు మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ తెలియాలి, అసలైన ఇండిజినియస్ కౌ దేశవాళీ ఆవు ఎలా ఉంటుంది? ఆవుకి గంగడోలు ఉంటుంది. అంటే మెడ దగ్గర ఒక ఇలా మనం చూస్తూ ఉంటాము, అందరూ కూడా ఇలా మెడ దగ్గర టచ్ చేస్తూ ఉంటారు. ఆ ఆవుకి గంగడోలు ఉంటుంది. అలాగే మెడ పైన వెనక వీపు దగ్గర ఒక మోపురం ఉంటుంది. అంటే ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది. అది నిజమైన అసలు సిసలైన భారతదేశపు ఆవు అలా ఉంటుందన్నమాట. గంగడోలు, మోపురం రెండు ఉంటాయి. వాటిల్నే దేశవాళీ ఆవులు అంటారనమాట. అలాంటి ఆవు ద్వారా వచ్చిన పాలను తీసి చక్కగా కాసి మరిగించి వాటిని చల్లార్చి గోరువెచ్చగా ఉన్న పాలల్లో పెరుగుతో తోడుపెట్టిన తర్వాత ఆ పెరుగు అంతటిని కూడా మజ్జిగతో చిలికి వెన్న తీసి ఆ వెన్నని సన్నటి మంట మీద నిదానంగా కాస్తే గనక ఆ కాసిన నెయ్యి నుంచి వచ్చే గుబాళింపు ఉంటుంది చూడండి. కనీసం ఆ వీధిలో 4-5 ఇళ్ల వరకు చేరుతుంది ఆ వాసన. అలా వచ్చే గుబాళింపుతోనే అర్థమవుతుంది ఇది ప్యూర్ నెయ్యి అన్న విషయం. ఆ నెయ్యికి అడుగున మిగిలిన పదార్థాన్ని గోదారి అంటారు. అలా అంటే ఆ గోదారిని కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక ఆ నెయ్యిని వడకట్టి ఆ నెయ్యి మాత్రమే పక్కన పెట్టి దానిని కూడా ఇంకొంతమంది తమలపాకు వేసి ఆ నెయ్యిని తీస్తూ ఉంటారు. అంటే దాని స్వచ్ఛత ఇంకొంచెం పెరగడానికి. సో ఇలా అసలు సిసలైన స్వచ్ఛమైన నెయ్యి అనేది తయారు చేస్తూ ఉంటారు.